హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనం కుక్కర్లోన వంట అది చేస్తూ ఉంటాం, కుక్కర్ని అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాం, కానీ విజిల్స్ అయితే మనము క్లీన్ చేయలేం కదండి ప్రతిరోజు కూడా. సో వీటిల్లోని కూడా మనము ప్రతిరోజు వండే ఫుడ్ అంతా కూడా వెళ్ళిపోయి జిడ్డు గట్ట పట్టేసి మురికి, అలాగే ఒక్కొక్కసారి చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు లాంటివి కూడా ఈ విధంగా తయారైపోతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి కుక్కర్లు పేలిపోవడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఎందువల్లంటే మధ్యలో ఏదైనా స్ట్రక్ అయ్యేటప్పుడు విజిల్ రాక కుక్కర్లు అనేవి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, కుక్కర్లు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఖచ్చితంగా కుక్కర్లను మనము 3-4 రోజులకు ఒకసారి, లేదంటే వారానికి ఒక్కసారి అయినా కూడాను ఇంట్లోనే ఉండే విజిల్స్ని అన్నింటినీ ఈ విధంగా క్లీన్ చేసామంటే బ్యాడ్ స్మెల్ రావు, చాలా నీట్గా కొత్తగా కూడా ఉంటాయండి. ఎప్పుడైనా కూడా విజిల్స్ని క్లీన్ చేయాలంటే ఒక బౌల్లోనే విజిల్స్ని ఈ విధంగా మొత్తం కూడాను వీడియోలో చూపిస్తున్నాము విడదీసేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి మురికి గట్టును ఎండిపోతుంది కదండి. సో అలాగే బ్యాక్టీరియా లాంటిది గట్టున అంతా ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువ రుద్దాల్సిన పని లేదు. తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ పౌడర్ని వేసుకున్నట్లయితే మనకి ఈ ఐటమ్స్ అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయండి. అలాగే కొంచెం నేను ఇక్కడ హ్యాండ్ వాష్ని అయితే వేస్తున్నాను. మీరు విమ్ లిక్విడ్ కానీ సోప్ లిక్విడ్ బేస్ ఏదైనా వేసుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే ఎక్కువ రుద్దే పని ఉండదు. జస్ట్ మనం అలా తీసేసుకొని వాడేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదండి మనకు మురికంతా ఎంత సింపుల్గా క్లీన్ అయిపోయిందో. తర్వాత ఏదైనా ఒక వాడలేని టూత్ బ్రష్తో కానీ, లేదంటే ఇలా ఒక పీచ్తో కానీ సింపుల్గా మనం లోన వైపు నుంచి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, మనకి నాచులాగా చాలా జిడ్డు అనేది పెట్టేస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి మురికి వాసన అనేది చాలా విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు సింపుల్గా మనము ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా అయితే ఉంటాయండి. అలాగే విజిల్స్ కూడా మనకి ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి పాడైపోకుండా. సో సింపుల్గా ఇలా మనము మొత్తం కూడా వాష్ చేసేసిన తర్వాత 2-3 సార్లు మంచి నీటితో కడిగేసుకొని నీట్గా తడి అనేది లేకుండా ఏ విధంగా అయితే మనము వీటిల్లో అయితే విప్పామో సో అదే విధంగా సెట్ చేసేసుకొని వాడుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, విజిల్స్ పోవు, అలాగే కుక్కర్లు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దామండి. ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. ఎందువల్లంటే మనము ప్రతిదీ కూడా ఇందులోనే స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఫుడ్ ఐటమ్స్ అనేవి. అలానే ఫ్రిడ్జ్ని మాటికి క్లీన్ చేయలేమండి, నెలకు ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో మనం ఫుడ్ ఐటమ్స్ పెట్టేటప్పుడు ఆ స్మెల్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ స్మెల్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఈ బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే మనకి ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు నీట్గా బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అవ్వకుండా ఈ తడికి అనేదానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఈ టిప్ అనేది. ఏమీ లేదు, ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా మీ దగ్గర లెమన్స్ ఉన్నాయి అనుకోండి, లెమన్ అనేది ఒకటి హాఫ్ కట్ చేసేసుకొని దాని మీద కొంచెం బేకింగ్ పౌడర్ అనేది వేసేసుకొని డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నిమ్మకాయ కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ విధంగా అయితే బేకింగ్ పౌడర్ అనేది పెట్టేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అనేది మనకి బ్యాడ్ స్మెల్ అంతా కూడాను సో మనకి అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. మీరు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి దీన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చేంజ్ చేసేటప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేసి చూడండి, పౌడర్ అంతా కూడా మనకు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంటే ఫ్రిడ్జ్లోని బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా అంతా కూడా ఈ పౌడర్ తీసేసుకుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు కూడాను బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు మన ఇంట్లోని వాడే స్విచ్ బోర్డ్స్ అనేవి ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా మనకు వంటగదిలోని అయితే ఇంకా నల్లగా అయిపోతుంది. ఎందువల్లంటే మనకు అక్కడ జిడ్డు లాంటిది, లేదంటే ఫుడ్ పార్టికల్స్ అవి గట్టును పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇంట్లోనే ఉండే స్విచ్ బోర్డులన్నింటినీ కూడాను సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి చాలా నీట్గా కేర్గా తుడుచుకోవాలండి. సో దానికోసం తడి అనేది పెట్టకుండా నెయిల్ రిమూవర్ అనేది ఉంటుంది కదా, నా దగ్గర కొంచెం ఉన్నట్లయితే ఈ విధంగా ఒక కాటన్ కర్చీఫ్ మీద తీసేసుకొని ఈ విధంగా మన ఇంట్లోనే ఉండే స్విచ్ బోర్డ్స్ అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే లోనకి హోల్స్ అనేవి ఉంటాయి కదండి, ఎలక్ట్రీషియన్ కాబట్టి సో చాలా చాలా జాగ్రత్తగా లోనకి వేలు అనేవి పెట్టకుండా, తడి అనేది తగలకుండా ఇలా నీట్గా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, అది మన చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా ఎగరకుండా ఉంటాయండి. స్విచ్ బోర్డులు నెల రోజులైనా కూడా ఇదే విధంగా నల్లగా మురికి చేరిపోకుండా కొత్త వాటిలో ఉంటాయి. ఎప్పుడైనా ఇంట్లోని స్విచ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఒకసారి ఇలా క్లీన్ చేయండి. చూసారు కదా మురికి అనేది ఎంత బాగా వచ్చిందో, స్విచ్ బోర్డు కొత్త వాటిలో ఉంది.
ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసే చాపింగ్ బోర్డ్స్ అనేవి ఈ విధంగా మనకి ఏంటంటే ఉల్లిపాయలు కానీ ఇవన్నీ కోసేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. డైరెక్ట్గా మనం ఒక్కోసారి వాష్ చేసేస్తూ ఉంటాము. చాలామంది వాష్ చేయరండి, డైరెక్ట్ కిచెన్లో పెట్టేసి నెక్స్ట్ డే వాడుతూ ఉంటారు. దీని మీద కూడా మనకి ఫంగల్స్ బ్యాక్టీరియా అనేది చేరిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ డే వాడేటప్పుడు మన ఫుడ్ పార్టికల్స్లోనే మనకి ఏంటంటే కలిసిపోతుంది కదా. అలాగే ఇటువంటి వుడ్ ఐటమ్స్ అనేవి కూడా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు నీట్గా ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇటువంటి వుడ్ ఐటమ్స్ ఏవైనా కూడా చాపింగ్ బోర్డు లాంటివి కూడాను నీట్గా ఉండాలి, మంచి స్మెల్ రావాలి, చెక్క కూడాను పుచ్చిపోయి పాడిపోయి ఉండాలంటే కొంచెం వినిగర్ని ఈ విధంగా 3-4 రోజులకు ఒక్కసారి ఇలా చాపింగ్ బోర్డ్స్ అన్నిటి మీద కూడా వేసేసుకొని ఒక క్లాత్ తోటి నొక్కుబెడిసి ఇలా చుట్టూ కూడా క్లీన్ చేసేసామనుకోండి చాలా చాలా నీట్గా ఉంటుంది. మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు లేదంటే చూడండి అల్లము, వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా కట్ చేసేటప్పుడు ఆ స్మెల్ అస్సలు పోదు కదా, అలాంటి స్మెల్ కూడా పోతుంది. ఒక్కొక్కసారి చాలామంది నాన్ వెజ్ కూడా కట్ చేసేటప్పుడు ఆ స్మెల్ పోదు కదండి. నాన్ వెజ్ స్మెల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వుడ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ రోజులు మన్నికి రావాలి, పాడైపోకుండా నీట్గా ఉండాలంటే ఇలా వెనిగర్ తోటి మనం చక్కగా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా ఉంటుంది. వీడియోలో కూడా చూసారు కదా, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. మనం బట్టలు బీరువాలను పెట్టుకునేటప్పుడు కొన్ని పొట్టు చీరలు అనేవి కూడా మనకి వాడాలనుకునే టైంకి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అంటే ముక్కు స్మెల్ అంటూ ఉంటారు కదండి. సో మా సార్ అయితే ముక్కు స్మెల్ అంటూ ఉంటారు. చెమ్మ లాంటిది అంటే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే చీరలు కూడాను ఎక్కువ రోజులు ఉంచేయడం వల్ల చిట్లిపోయినట్టు ఉంటాయి కదండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా బీరువాలోని బట్టలు మనం ఇప్పుడు వాడాలనుకున్నా ఈ ముక్కు స్మెల్ అనేది రాకుండా ఎటువంటి చిన్న పురుగులు లాంటివి కూడా వాడకుండా ఎప్పుడు కూడా బట్టలు నీట్గా ఉండాలి, క్లాత్ కూడా పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక చిన్న కాటన్ క్లాత్ను కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్ని కానీ తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పచ్చికర్పూరం అనేది మనకి ప్రతి పూజా సామాగ్రి మార్కెట్లో కిరాణా షాపులో అవైలబుల్గానే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీన్ని ఎక్కువగా పూజలోనే యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని బీరువాలో పెట్టుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచిదండి. ఇంట్లో కూడా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాదు. ఇలా పచ్చికర్పూరం లేనివారు ముద్ద కర్పూరాన్ని అనేది తీసేసుకోవచ్చు. దీన్ని ఒక పేపర్లో పెట్టేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి. మీకు ఎంత పీస్ కావాలంటే అంత పీస్ని కట్ చేసుకోండి. దీన్ని జస్ట్ చిన్నది మనం పౌడర్ చేసుకుంటేనే సరిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే జవ్వాది పౌడర్ అనేది మనం పూజకి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, గుడిలో కూడా మనకి పవిత్రమైన స్మెల్ రావడం కోసం ఇదే ఒక కారణం అండి. జవ్వాది పౌడరు 21 రూపీస్ అనేది ఉంటుంది. చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. దీన్ని జస్ట్ మనము తీసుకుని ముద్ద కర్పూరంలో జస్ట్ కొంచెం చిటికెడు వేసేసుకొని ఈ విధంగా మనం టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసేసుకొని బీరువాలో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలా మనం బట్టలు పెట్టుకునే దగ్గర ఎక్కడైనా పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర గట్రా పెట్టామనుకోండి. సో మా బట్టలు అనేవి బ్యాగ్స్లో ఉంటాయండి, అందువల్ల ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా బ్యాగ్లోనే పెట్టేస్తూ ఉంటాను. నేను కూడా చీరలు అనేవి ఎక్కువగా వాడనండి, అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాను. అలాంటప్పుడు చీరలు అనేవి చిట్లు పోకుండా వాడేటప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము తయారు చేసుకుని ఈ పౌడర్ని ఒక్క చీర మధ్యలో పెడితే చాలండి, మిగతా బీరువా మొత్తం బట్టలు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. తీసిన ప్రతిసారి కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ని పీల్చడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఇంట్లో ఇంకా నెగిటివ్ ఎనర్జీ కూడా అనేది ఏమీ ఉండదండి స్మెల్ వల్ల. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.